ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేయాలనే సందేశాన్ని అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ ను జాతికి అంకితం చేసేందుకు అలీపూర్ రోడ్ కు వెళ్తుండగా ఆయన మెట్రో రైలు ఎక్కారు. ప్రధానిని మెట్రో రైలు చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. కొందరు ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. వీఐపీలకు ప్రాధాన్యమిచ్చే విధానానికి మోదీ ఇప్పటికే అడ్డుకట్ట వేశారు. నేతలు ప్రముఖుల కార్లపై ఎర్రబుగ్గలు మాయమయ్యాయి. దశాబ్దాల క్రితం జరగవలసిన మంచి పనులు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ మెమోరియల్ ను జాతికి అంకితం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను శ్లాఘించారు. స్వాతంత్ర్య అనంతరం అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, దశాబ్దాల క్రితం జరగాల్సిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. ఈ స్మారక కేంద్రం అంబేద్కర్ కు నివాళి అన్నారు. కాంగ్రెస్ ఈ ప్రాజెక్టుకు ఫైళ్లను మూసేసిందని, ఆ ఫైళ్లను తవ్వి తీశామని ఈ ప్రాజెక్టును నిర్మించామన్నారు. 4 ఏళ్లలో తన ప్రభుత్వం అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పథకాలను అమలు చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ప్రకాష్ రాజ్ కారును కొంతమంది బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ భక్తులను చూడండి, తనతో రౌడీలా ప్రవర్తించారని, అది జోకర్లు గుంపు అన్నారు ప్రకాష్ రాజ్. అంతటితో ఆగలేదు. వారికి చర్చలపై నమ్మకం లేదని, ఈ చర్యతో తనను భయపెట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ చర్యతో తనను మరింత బలవంతుణ్ణి చేశారు అంటూ ట్వీట్ చేశారు. ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో 16 గంటల పాటు ఆయన్ను విచారించిన సిబిఐ పోలీసులు చివరకు నిన్న రాత్రి అరెస్టు చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కుల్దీప్ ను అదుపులోనికి తీసుకున్నారు. కుల్దీప్ సెంగార్ పై కిడ్నాప్, మహిళల అపహరణ, అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జూన్లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, సంవత్సరం నుంచి పోరాడుతున్న అధికారులు తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై కేసు వెనక్కు తీసుకోవాలంటూ ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతని అనుచరులు బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదినట్టు ఆమె కుటుంబం పేర్కొంది. బాధితురాలి తండ్రి ఈ నెల 8న పోలీస్ కస్టడీలోనే మృతి చెందడంతో మొత్తం 6 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో కలకలం రేగింది. 2 బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. కథువా అత్యాచార ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న చంద్రప్రకాష్ గంగా, లాల్ సింగ్ రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. వీరి రాజీనామాలు వెంటనే ఆమోదిస్తారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఉంది. కథువా జిల్లా రసనా గ్రామంలో 8 ఏళ్ల బాలిక అపహరణ, అత్యాచారం, హత్య జరగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఉన్నావ్ ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి మహిళా సంఘాలు. రాజ్భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలో బాధితురాలకు న్యాయం చేయాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. బీజేపీపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. బీజేపీ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రతి వారం, ప్రతి నెల మరిన్ని కథువాలు, మరిన్ని ఉన్నావులు చూస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ దారుణాలపై వీరంతా మాట్లాడాలన్నారు. కథువాలో జరిగింది అత్యాచారం మాత్రమే కాదని, మానవత్వానికి వ్యతిరేకంగా కూడా జరిగిందని అన్నారు. ఉన్నావ్ కథువా ఘటనకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ పాల్గొన్నారు. ఈ 2 ఘటనల్ని ఖండించిన ఆయన నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. సమాజంలో ఈ చెడును నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
త్వరలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యత సాధించే అవకాశం కనిపించడం లేదు. ఇండియా టుడే, కార్వి ఇన్సైట్స్ ఒపీనియన్ పోల్స్ అంచనా ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. బీజేపీ 2వ స్థానంలోనూ, జేడీఎస్ 3వ స్థానంలోనూ నిలుస్తాయి. ఈ పోల్ను ఓ నెల క్రితం నిర్వహించినట్లు ఇండియా టుడే, కార్వి తెలిపాయి. ఇండియా టుడే, కార్వి ఇన్సైట్స్ ఒపీనియన్ పోల్ రిజల్ట్ ప్రకారం కాంగ్రెస్ 90 నుంచి 101 సీట్లు సాధించే అవకాశం ఉంది. బీజేపీకి 78 నుంచి 86 స్థానాలు దక్కే ఛాన్స్ ఉంది. జేడీఎస్, బీఎస్పీ కూటమికి 34 నుంచి 43 స్థానాలు లభించవచ్చు. జేడీఎస్, బీఎస్పీ కూటమి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ కు 37%, బీజేపీకి 35%, జేడీఎస్, బీఎస్పీ కూటమికి 19% ఓట్లు లభించే అవకాశం కనిపిస్తోంది. 224 మంది సభ్యులు ఉండే కర్ణాటక శాసనసభలో ఆధిక్యత రావాలి అంటే ఏ పార్టీకైనా 112 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈశాన్య రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోడీ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఈశాన్య రాష్ట్రాలపై కేంద్రం వరాలు గుప్పిస్తోంది. ముంబైలో ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని లెఫ్టినెంట్ జనరల్ మైకిలే ప్రారంభించారు. ఈ పోటీలు ఆకట్టుకున్నాయి. సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు లెఫ్టినెంట్ జనరల్. హిమాచల్ ప్రదేశ్ లో రోహతాంగ్ పాస్ ను ప్రారంభించారు. దీంతో మనాలి, కైలాంగ్ మార్గంలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ మార్గాన్ని గత కొంతకాలంగా మూసివేశారు. ఈ మార్గంలో తిరిగి రాకపోకలు ప్రారంభం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. కేరళలో వైద్యుల సమ్మె అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆసుపత్రులకు డాక్టర్లు రాకపోవడంతో అనేక మంది రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వైద్యులు ఈ సమ్మెను విరమించి విధుల్లో హాజరు కావాలని కోరుతున్నారు ప్రజలు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరైన కార్యక్రమంలో ఓ మహిళ కలకలం సృష్టించింది. తన భూమిని కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలి అంటూ సీఎం దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహిళకు న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో ఆ మహిళ శాంతించింది. అవినీతి ఆరోపణలతో పదవి నుంచి వైదొలిగిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై జీవితకాలం అనర్హత వేటు విధిస్తూ పాక్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(1)(F) ప్రకారం నవాజ్ షరీఫ్ పై జీవితకాలం అనర్హత వేటు విధిస్తున్నామని, ఇక ఆయన ఎన్నటికీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అర్హత లేదని తెలిపింది. అంతేగాక ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. షరీఫ్ పై అనర్హతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 17 పిటిషన్లు, అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్పును రిజర్వులో పెట్టింది. తాజాగా శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. కోయంబత్తూరుకు చెందిన 16 ఏళ్ల వైష్ణవి యోగాలో 3 గిన్నిస్ రికార్డులు సాధించింది. మొత్తం 5 యోగా ఆసనాలు ప్రదర్శించగా అందులో 3 రికార్డు సాధించింది. 2 యోగాసనాల్లో అత్యధిక సమయం కేటాయించగా మరో ఆసనాన్ని అతి తక్కువ సమయంలోనే రికార్డు బ్రేక్ చేసింది వైష్ణవి.